Good morning, children. Open your studio, page number 58. Here, up to 10.7 already we are completed. We are discussing about sunny day and windy day also, children. So, now here see 10.8. Have you ever flown a kite? Did you like it? ఎప్పుడైనా మీరు కైట్స్ని ఎగురవేశారా, ఫ్లై చేశారా? ఎస్. సో డిడ్ యూ లైక్ ఇట్? Yes, I like it. So like this you have to write your answer in this blank, children. Next, see, name a game that is difficult to play on a windy day. Windy day రోజున ఏ గేమ్ మనకి డిఫికల్ట్గా అనిపిస్తుంది? బ్యాడ్మింటన్, నో children? So you have to write the game name badminton. Children, badminton spelling once you have to check. Don't write BAT, okay? Here pronunciation we are badminton we are pronunciate, but spelling you have to write BADMINTON, badminton, okay? Next, page number 59, see children, rainy day. How many members like rainy day, children? Yes, I also like rainy day because some days can be rainy, it may rain heavily or drizzle lightly. There can be thunder and lightning too. Sometimes strong winds also blow. So Rakesh loves such a days. Rainy day రోజున ఏమవుతుంది? థండర్స్ వస్తాయి, లైటింగ్స్ వస్తాయి మనకి స్కైలో. ఒక్కొక్కసారి ఫుల్ రైన్ ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం డ్రిజిలింగ్ ఉంటుంది కదా చిల్డ్రన్. సో he likes that strong winds and thunders and lightnings. So here Rakesh loves rainy days. And he wear raincoat and gumshoes and he loves to eat hot food. రైన్ వస్తున్నప్పుడు ఏం చేస్తారు మీ పేరెంట్స్? మీకు హాట్గా ఏమైనా ప్రిపేర్ చేసి పెడతారు కదా. సో he loves that food. He loves to play chess indoors and take a walk in the rain. తనకి రైన్ వస్తున్నప్పుడు ఎలాగో మనం అవుట్డోర్ గేమ్స్ ఆడలేము కాబట్టి తనకి చెస్ ఆడడం అంటే ఇష్టం. నెక్స్ట్, రైన్ వస్తున్నప్పుడు వర్షంలో నడవడం కూడా ఇష్టం రాకేష్కి. నెక్స్ట్ 10.10 యాక్టివిటీస్ చిల్డ్రన్. థింక్ ఆఫ్ ఎ రైనీ డే, డ్రా వన్ థింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ డే. జస్ట్ యూ హ్యావ్ టు థింక్ 1 minute children, rainy day. So what the things comes to your mind? ఏం గుర్తొస్తున్నాయి మీకు రైనీ డే అని గుర్తు చేసుకోగానే? సో యూ హ్యావ్ టు డ్రా హియర్ వన్ థింగ్, ఓకే? సో రైనీ డే మీన్స్ ఇన్ మై మైండ్ ఐఎమ్ గెటింగ్ అంబ్రెల్లా. సో హియర్ ఐ డ్రా అంబ్రెల్లా చిల్డ్రన్, ఓకే? సో ఇఫ్ యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ యూ హ్యావ్ టు డ్రా. మీకు వేరే గుర్తొస్తే వేరే కూడా డ్రా చేయొచ్చు. హియర్ I am getting umbrella, so I am drawing here umbrella. Okay children, now see page number 60. Cloudy day, children. On a cloudy day, the cloud seems to cover the sky. The day seems dark. It always wise to carry an umbrella as there are chances of rain on such days. Cloudy day రోజున ఏమవుతుంది? మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడా స్కైని డార్క్ చేసేస్తాయి, ఓకే? చూడండి, డార్క్ క్లౌడ్స్ మనం రెయిన్ వచ్చే ముందు మనకి స్కై మొత్తం కూడా బ్లాక్ గ్రే క్లౌడ్స్ ఫామ్ అయిపోతూ చూస్తాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం కొంచెం తెలివిగా ఆలోచించి ముందుగానే మనం అంబ్రెల్లా తీసుకువెళ్ళాలి, ఓకే? యాజ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రైన్ ఆన్ సచ్ డేస్, ద ఎయిర్ మే ఫీల్ వెట్ అండ్ స్టిక్కీ ఆన్ సచ్ డేస్. పెర్సీ లైక్స్ టు సీ ద మూవింగ్ గ్రే క్లౌడ్స్. రైన్ వచ్చే ముందు ఏమవుతుంది? క్లౌడ్స్ అన్నీ కూడా గ్రే కలర్లో చేంజ్ అయిపోయి అవన్నీ మూవ్ అవ్వడం చూస్తాం మనం. సో ఇక్కడ పెర్సీకి కూడా క్లౌడీ డే అంటే చాలా ఇష్టం. ఎందుకని? బికాస్ హీ లవ్స్ టు సీ ద మూవింగ్ గ్రే క్లౌడ్స్, ఓకే? సో దట్స్ వై హీ లైక్ క్లౌడీ డే, ఓకే చిల్డ్రన్? నెక్స్ట్, సి 10.11 యాక్టివిటీ చిల్డ్రన్.
Percy wanted to go to his friend's house to play. His father took a look outside the window and told him to carry an umbrella. What do you think his father saw outside? పర్సీ ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాము అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, విండోలోంచి బయటకి చూసి నువ్వు అంబ్రెల్లా క్యారీ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. ఎందుకని వాళ్ళ ఫాదర్ అలా అవుట్ సైడ్ చూడగానే తనకి ఆలోచన వచ్చింది? బికాజ్ హీ సా గ్రే క్లౌడ్స్. ఓకే, ఎప్పుడైతే మనం అటువంటి క్లౌడ్స్ని చూస్తామో అప్పుడు మనకి రైన్ వస్తుంది అనే ఒక థాట్ వస్తుంది. సో హిస్ ఫాదర్ ఆల్సో టోల్డ్ లైక్ దట్. So he saw grey clouds. Write in this blank, children. He saw grey clouds. Okay. Next, 10.12 activities, children. Here, imagine you are outside and it starts to rain suddenly. Think of one way to protect yourself from the rain. మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళాలనుకుంటుంటే సడన్గా వర్షం వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి? హియర్ సమ్ మెంబర్స్ దే ఆర్ సేయింగ్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ప్లేస్ అండ్ సమ్ మెంబర్స్ దే వాంట్ టు గో ఎనీ షెల్టర్స్. సో లైక్ దిస్ వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రైన్. ఎస్ చిల్డ్రన్, ఏం చేస్తారు? సడన్గా వచ్చేస్తే రైన్ ఆ టైంలో మీకు అంబ్రెల్లా మీ చేతిలో ఉండదు. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏవైనా షెల్టర్స్, ట్రీ షెల్టర్స్ కానీ లేకపోతే హౌస్ షెల్టర్స్ కానీ చూసుకోవడానికి వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ చిల్డ్రన్, 10D యాక్టివిటీ ఐఎమ్ ఆల్రెడీ గివెన్ హోంవర్క్ మా. ఇన్ కంపెనీ ఇట్ ఈస్ దే. లుక్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ సీ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఆఫ్ ద డే. ఓకే, సో జస్ట్ యూ హ్యావ్ టు సీ out of the window and you have to observe what is the day and you have to write in companion, children, 10D. And next 10.13, find out from your parents how we can know about the weather of a day without looking out of the window. Children, కొంతమంది పేరెంట్స్ విండో నుంచి చూడకుండానే వెదర్ని చెప్పేస్తారు. ఎలా చెప్తారు వాళ్ళు? How can they know? Ask them your parents, children, once. If you are asking, then you will know that answer, because parents, they know which sounds they can listen that, and sometimes they can see the clouds. Okay, so they will know that weather of a day. So once ask your parents, children, then you will know. Okay, children. So next class I will discuss remaining, children. Bye. Have a nice day.